విజువల్ వండర్ అవతార్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కెమెరాన్ అద్భుత సృష్టి అవతార్ 2009లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. పండోరా గ్రహంపై కెమెరాన్ చేసిన మ్యాజిక్ కు యావత్ ప్రపంచం కాసుల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాకు ఫ్రాంచైజీ ప్లాన్ చేశాడు జేమ్స్. మొత్తంగా 5 భాగాలు తెరకెక్కిస్తానని ప్రకటించాడు. అందులో భాగంగా అవతార్ పార్ట్ 2ని పుష్కర కాలానికి రిలీజ్ చేశాడు. ఇక అవతార్ ది వే ఆఫ్ వాటర్ టైటిల్ తో వచ్చిన సెకండ్ పార్ట్ బాగానే అలరించింది. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత థర్డ్ పార్ట్ రిలీజ్ చేశాడు. అవతార్ ఫైర్ అండ్ యాష్ టైటిల్ తో 2025 డిసెంబర్ 19న భారీ ఎత్తున ఈ సినిమా విడుదలైంది. అయితే అవే క్యారెక్టర్స్ కావడం, కథలో కొత్తదనం లేకపోవడం, ఎమోషన్స్ లో డెప్త్ తక్కువ అవ్వడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. రెండో భాగాన్నే మరోసారి చూసినట్టుగా ఉందని క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. థర్డ్ పార్ట్ లో పండోరాలోని అత్యంత క్రూరమైన అగ్నిని ఆరాధించే మాంక్వాన్ అనే తెగను పరిచయం చేసిన జేమ్స్ విజువల్ పరంగా వావ్ అనేలా చేశాడు. కానీ కొత్తగా ఫైర్ అండ్ యాష్ లో ఏం లేదని అంటున్నారు. దీంతో అవతార్ ఫ్రాంచైజీని ఇక ఆపేస్తే బెటర్ అన్నట్టుగా ఉంది వ్యవహారం. కెమెరాన్ కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో వెప్పించలేకపోతే అవతార్ ఫ్రాంచైజీని ఆపేస్తానని చెప్పాడు. కాబట్టి ఇక్కడతో అవతార్ కు ఫుల్ స్టాప్ పడుతుందా అనే చర్చ జరుగుతోంది. కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. ఫస్ట్ డే ఇండియాలో 20 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇది అవతార్ 2లో సగం కలెక్షన్స్ మాత్రమే. దీంతో అవతార్ పై ఉన్న అంచనాలు తగ్గుతున్నాయనే భావన కలుగుతోంది. మరి జేమ్స్ కెమెరాన్ ఏం చేస్తాడో చూడాలి.